హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విషయానికి వస్తే ఓవైపు బూమ్ అంటున్నారు, మరోవైపు బబుల్ అంటున్నారు. సో మీ అనాలిసిస్ అంటే భూము బబులు రెండు కూడా కరెక్ట్ పదాలని నేను ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షన్ రంగం మనకు దినదినాభివృద్ధి చెందుతుంది. ఇండియాలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి. హోమ్ బయర్స్ అవసరాలకు అనుగుణంగా బిల్డర్స్ రీసెర్చ్ చేసి ఎలాంటి బిల్డింగ్స్ నిర్మిస్తే వాటిని క్యాటర్ చేయగలం, ఏ ఏరియాకి ఎలాంటి బిల్డింగ్ సూటబుల్, ఎంత హై రైజ్ ఉండాలి, కమ్యూనిటీ ఏ సైజ్ ఉండాలి, ఏ ప్రైస్లో ఉండాలి, అలా నిరంతరం కూడా రీసెర్చ్ చేసి కస్టమర్లకి అంటే హోమ్ బయర్స్ అందరికీ ఆ ప్రోడక్ట్ని అందుబాటులోకి తీసుకొచ్చి డెలివరీ చేయటమే ఒక కన్స్ట్రక్షన్ రంగం యొక్క బాధ్యత, బిల్డర్స్ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమం అది. ఆ ప్రాసెస్లో మేమందరం కూడా మంత్లీ మీటింగ్లో కానివ్వండి, క్వార్టర్లీ మీటింగ్లో కానివ్వండి, నెరాడ్ కానివ్వండి, క్రడా డిస్కస్ చేస్తూ ఉంటాం. దానికి తగ్గట్టు డిజైన్స్ చేస్తూ ఉంటాం, దానికి తగ్గట్టు పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. ఈ భూమా బబులా అంటే భూమ్ అని చెప్పలేము, ఇది అవసరం. అంటే ఒక కస్టమర్లకి కావాల్సిన హోమ్స్ నిర్మించి టైం టు టైం డెలివరీ చేసి ఇవ్వటం అనేది ఒక అవసరం అని చెప్తాను నేను. డిమాండ్కి తగ్గట్టుగానే బిల్డర్ డిజైన్ చేసి డెలివరీ చేయడం జరుగుతుంది. రైట్ సార్. అంటే ప్రతిష్టంభన లాంటిది నెలకొందంటారా, లేకుంటే ఎట్లా అంటే మీరు అన్న పాయింట్లో కొంతవరకు కరెక్ట్ ఉంది మురళి గారు. ఎందుకంటే ప్రతిష్టంభన నెలకొన్న మాట వాస్తవం. ఎక్కడంటే ఒక బియాండ్ సర్టన్ సైజ్ తర్వాత సపోజ్ నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో మనకు అవసరానికి మించి ఉన్నట్టుగా ఇబ్బంది అవుతుంది. ఏదైతే మనకి 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ 2400-500 వరకు సైజెస్ ఉన్నాయో వాటికి ఎక్కడ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎగ్జాంపుల్ మేమే ఎన్సిటీ కడుతున్నాం, మేము రూరల్ ఏరియాలో కడుతున్నాం, మోకిళ్ళలో కడుతున్నాం, మాకు ఎలాంటి సేల్స్ ఇబ్బంది లేదు. సో ఏదైతే పెద్ద సైజులు పెట్టారో 5000+ పెట్టారో ఆ సెగ్మెంట్లో మాత్రమే కొంచెం అది నెసెసిటీ కాదు, అది లగ్జరీ, కంఫర్ట్, ద ఇన్వెస్ట్మెంట్. ఆ రంగంలో మాత్రం కొంచెం మందకొడిగా ఉంది. బట్ అదర్వైజ్ కడవాయిని కూడా బాగానే హైదరాబాద్లో సేల్స్ జరుగుతుంది. సార్ ఇప్పుడు జనరల్గా ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలంటే 1 crore అనేది నార్మల్ అయిపోయింది. సో సామాన్యుడు ఎఫర్ట్ చేయాలంటే ఎట్లా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్కి వెళ్ళాలా? మీరు ఇచ్చే సజెషన్ అసలు ఎందుకు ఇంత కాస్ట్ అయినా? అంటే మనము కాస్ట్ అపార్ట్మెంట్ మాత్రమే పెరిగింది అనేది ఒక భూతద్దంలో పెట్టి చూస్తున్నాం సార్. అది కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్. ఎందువల్లంటే మన ఇన్ఫ్లేషన్ పద్ధతి కూడా కూరగాయలు 10 రూపాయలు ఉన్న కేజీ 30 రూపాయలు అయింది. మనం వేసుకునే షర్టు 1500 రూపాయలు ఉండే షర్టు ఇప్పుడు 3500-4000 అయింది. అట్లాగే మనం కొనుక్కునే కారు, అట్లాగే పెట్రోల్ 30 రూపాయలు ఉండే పెట్రోల్ 100 రూపాయలు అయింది. ఇట్లా ప్రతి ప్రోడక్ట్ కూడా కాస్ట్ ఎస్కలేట్ అవుతూ వచ్చింది. అందులో భాగంగానే మన భూమి ధరలు పెరిగినాయి. భూమి ధరలు ముఖ్యంగా భూమి మనకి ఇంపార్టెంట్ కాబట్టి కన్స్ట్రక్షన్ రంగంలో భూమి ధర పెరిగింది. భూమి ధరతో పాటు లేబర్ కాస్ట్ పెరిగింది, మ్యాన్ పవర్ వేజెస్ అన్నీ కూడా బాగా పెరిగినాయి. దాంతోపాటు మెటీరియల్ కాస్ట్ పెరిగింది. ఇవన్నీ ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చి వీటన్నిటి మీద కాస్ట్ లోడ్ అయ్యి ఆ కాస్ట్ అంతా ఇక్కడ బిల్డింగ్లో లోడ్ అవడం వల్ల దీని ప్రైస్ కూడా పెరిగింది. సో దాంతోపాటు మనం ఈ కాస్ట్ ఒకటే పెరిగింది అనుకుంటున్నాం, మన ఆదాయ వనరులు కూడా పెరిగినాయి. సో సపోజ్ మీరే ఉంది ఒక హాఫ్ ఏకర్ ఇదివరకు అమ్మితే 10 లక్షలు వస్తే ఇవాళ హాఫ్ ఏకర్ అమ్మితే 2 కోట్లు వస్తుంది. సో మన ఆదాయ వనరులు కూడా పెరిగినాయి. కన్స్ట్రక్షన్ రంగంలో ఓన్లీ పెరగలేదు, మొత్తం సిస్టమ్, మన ఎకో సిస్టమే ఆ అప్వర్డ్ ట్రెండ్లో ఉంది కాబట్టి ప్రైసెస్ పెరిగినట్టు మనకు అనిపిస్తుంది. మనకు ఆదాయాలు కూడా పెరిగినాయి కాబట్టి ఆ రెండు కూడా మ్యాచ్ అయ్యి మనకి దానికి పెద్ద ఇబ్బంది ఉండదు అనేది నా ఉద్దేశం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్లో మేజర్ చూసుకుంటే ల్యాండ్ ప్రైసెసే ఎక్కువ బాగా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో అఫోర్డబుల్ హౌసింగ్ అంటే డ్రీమ్గా మారుతుందా ఎట్లా? మనము 3 ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి సార్ మన ప్రొడక్ట్ ప్రైస్లో. మీరు అన్నట్టు ల్యాండ్, మ్యాన్ పవర్, లేబర్ కాస్ట్, 3 ట్యాక్సెస్, 4 మెటీరియల్లే తర్వాత వస్తుంది. సో ఈ 4 పార్ట్స్ తీసుకుంటే 3 మేజర్ పార్ట్లు ఏంటంటే ల్యాండ్, మ్యాన్ పవర్, మెటీరియల్. ల్యాండ్ ప్రైస్ మనం తగ్గించలేము, ఎందుకంటే అది కాలక్రమేణా పెరుగుతూ వస్తుంది. డిమాండ్కి అనుగుణంగా ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ కాదు, ల్యాండ్ ప్రైస్ తగ్గదు. మ్యాన్ పవర్ కాస్ట్ కూడా తగ్గించే అవకాశాలు లేవు, ఎందుకంటే వాళ్ళ జీవన భృతి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, ఆ మినిమం వేజెస్ ఇవ్వాల్సింది కాబట్టి అది కూడా తగ్గించలేము. తర్వాత 3వది మెటీరియల్ కాస్ట్లు తగ్గించలేము. ఈ ప్రొడక్షన్కి అయ్యే కాస్ట్, లేబర్ కాస్ట్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి, దాంట్లో పవర్ అంతా కూడా అది కూడా తగ్గించడం సాధ్యం కాదు. మనకున్న ఒకే ఒక అవకాశం ఏంటంటేనండి, ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో మనకు 35% ట్యాక్సెస్ గవర్నమెంట్కి వెళ్తుంది కాబట్టి అదంతా వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టేది కాబట్టి ట్యాక్సెస్ రూపంలోనే 15-20% కనుక తగ్గించి ఈ సెగ్మెంట్, హౌసింగ్ సెగ్మెంట్ కనుక దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే మనం 1 crore ఉన్న ప్రొడక్ట్ని 75 lakhs తీసుకొచ్చి అందుబాటులో ఉంచే అవకాశాలు ఉంటాయి.
అది గవర్నమెంట్ చేతిలో ఉండి గవర్నమెంట్ చేయగలిగిన పని. సో అది కనుక చేస్తే మన హౌసింగ్ రంగం ఇంకా మన ఊతము వచ్చి బాగా దినదిన అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.